హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇంగ్లీష్లో లెటర్ రైటింగ్ చూద్దాము. ఇది టెట్కి యూజ్ అవుతుంది. ఓకే, లెటర్ రైటింగ్లో మెయిన్ పార్ట్స్ ఏముంటాయి అనేది మనకి క్వశ్చన్లో అడగొచ్చు అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి సెండర్ ఉంటుంది, సెండర్ అడ్రస్. ఓకే, సెండర్ అడ్రస్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి డేట్ ఉంటుంది. ఈ డేట్ అని ఎక్కడ ఉంటాయంటే మనకి రైట్ సైడ్ కార్నర్లో లాస్ట్ ఉంటుంది అనమాట. ఓకే, సెండర్ అడ్రస్, డేటు, నెక్స్ట్ రిసీవరు, ఎవరైతే దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారో రిసీవర్ అడ్రస్. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ వచ్చేసి ఒక లైన్లో ఉంటుంది, అంటే మనం దేని పర్పస్ కింద ఈ లెటర్ రాస్తున్నాం అనేది ఉంటుంది. నెక్స్ట్ శాల్యుటేషన్ ఉంటుంది. శాల్యుటేషన్ అంటే మనం డియర్ సార్, డియర్ మేడం అలా రాస్తాం కదా, అది శాల్యుటేషన్ ఉంటుంది. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్ ఉంటుంది. ఈ బాడీ ఆఫ్ ద లెటర్ వచ్చేసి మనకి 120 to 150 లెటర్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఇది వచ్చేసి డిపెండింగ్ ఆన్ ద లెటర్ రైటింగ్ అనమాట. మనం పర్సనల్గా అంటే ఫార్మల్ లెటర్ ఆర్ ఇన్ఫార్మల్ అన్న మనకి 120 to 150 లెటర్స్ అంటే మీడియంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సూపర్ క్వశ్చన్ లాస్ట్ యువర్ ఫెయిత్ఫుల్లీ, యువర్ లవబుల్లీ, యువర్ సిన్సియర్లీ, డిపెండింగ్ ఆన్ ద అవర్ లెటర్ అనమాట. ఓకే, అది మనం ఆఫీసర్స్కి రాస్తున్నామా లేకపోతే ఫ్రెండ్స్కి రాస్తున్నామా అనేది డిపెండింగ్ ఆన్ అవర్ లెటర్ అనమాట. బట్ మనకి ఏముంటుంది, మెయిన్ వచ్చేసి సెండరు, నెక్స్ట్ డేటు, రిసీవరు, సబ్జెక్టు, నెక్స్ట్ సాల్యుటేషన్, డిఎస్ఆర్ డియర్ మేడం అంటారు, దాన్ని సాల్యుటేషన్ అంటారు. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్ వచ్చేసి 120 to 150 ఉంటుంది. ఫైనల్గా యువర్ ఫెయిత్ఫుల్లీ అంటే దాని యువర్ ఫెయిత్ఫుల్ అంటే యువర్ ఫెయిత్ఫుల్లీ అని, యువర్ ఫెయిత్ఫుల్లీ అంతే, యువర్ ఫెయిత్ఫుల్ అని ఇట్లా ఉంటుంది, ఫుల్గా ఉంటుందన్నమాట. అంటే ఎక్కడ పార్ట్స్ పేరు ఏం యూజ్ చేయరనమాట. ఓకే, సింగిల్ లైన్లో ఉంటుంది. ఓకే, ఇది మనకి లెటర్ రైటింగ్లో వచ్చేసి మెయిన్ పార్ట్స్ అనమాట. ఓకే, ఈ వర్డ్స్ కూడా ఎన్ని ఉంటాయి, 120 to 150 వర్డ్స్ ఉంటాయన్నమాట. 120 to 150 వర్డ్స్లో మన లెటరు ఆ వర్డ్స్ రాస్తూ ఉంటారు. వచ్చేసి ఈ లెటర్ వచ్చేసి మీడియం సైజులో ఉంటుంది. ఓకే, ఇదనమాట మెయిన్గా వచ్చేసి లెటర్ రైటింగ్లో పార్ట్స్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అడగొచ్చు, అంటే సబ్జెక్ట్ ఎక్కడ రాస్తారు, నెక్స్ట్ సాల్యుటేషన్ ఎక్కడ ఉంటుంది, అంటే ఏ ప్లేస్లో ఉంటుంది, దేని తర్వాత ఉంటుంది అని అడగొచ్చు. సెండరు అనే అడ్రస్ ఎక్కడ రాస్తారు, మిడిల్ ఆఫ్ ద డేటా ఆ మిడిల్ ఆఫ్ ద రిసీవర్ అక్కడ అలా అడుగుతారు అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.